హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలములో చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన విలువైన నామములో వందనములు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. దేవుని యొక్క లేఖనములో అహంకారము అనేది మానవ జీవితంలో ప్రమాదకరమైనది. అహము అంటే తన్ను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనుడు ద్వారా కలిగే జీవితాన్నే అహం అంటాం. అహంకారము అనేది మానవ జీవితంలో భయంకరమైనటువంటి కీడును కలుగు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, అహంకారమును బట్టే లూసిఫర్ పతనమయ్యాడు. అహంకారమును బట్టే నెబుకద్నెజర్ గడ్డి మేశాడు. అహంకారమును బట్టే మరి బెల్షజర్ మరి ఆ యొక్క గోడ మీద చేతి వ్రేలు వచ్చి వ్రాయటం గమనించాడు. ప్రియులారా, అహంకారమును బట్టే మానవ జీవితంలో అవమానము కలుగుతుంది. అందుకే 11వ అధ్యాయము 2వ వచనములో సామెతల గ్రంథములో మనం చూస్తున్నట్లయితే అహంకారము వెంబడి అవమానము వస్తుంది. లేఖనాల్లో మనము చూసే సత్యం అదే. కాబట్టి వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారాన్ని విడిచిపెట్టి వినయము అనే దాన్ని మనము నేర్చుకోవాలి. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. బబులోను సామ్రాజ్యములో ఉన్న యవనస్తులైనటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు జ్ఞానులు, వారు తెలివైన వారు. సకల శాస్త్ర ప్రవీణత యందు కూడా వారికి ఎంతో ప్రావీణ్యత ఉన్నది. అయితే వారు వాటన్నిటిని బట్టి అహంకారులు కాల, వాటన్నిటిని బట్టి తమ్మును తాము హెచ్చించుకోవాలా. అయితే ఒకటి చేశారు, వినయముగా ఉన్నారు. అందుకే లేఖనాల్లో చూస్తున్నాం, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది అట. అందుకే వారు దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా, జ్ఞానము గలవాడిగా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అహంకారము అనేది మానవునికి అవమానాన్ని తెస్తుంది. వినయము అనేది మానవునికి జ్ఞానాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ రెండు, వినయాన్ని ఇవ్వటానికి, అహంకారాన్ని తొలగించటానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములోకి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన దేవుడైండి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా మనుషుల మధ్య సంచరించాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడినప్పటికీ ప్రియులారా, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, విధేయుడిగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకోవడం బట్టి ఈనాడు మానవ జాతికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అందుకే వాక్యము చెప్పుచుంది, క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడని. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, తద్వారా జ్ఞానాన్ని పొందుదాం. అహంకార దృష్టి నుండి విడుదల పొందుదాం. అవమానం పొందకుండా తప్పించబడదాం. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించి
మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి నేను స్తుతించి ఆరాధించి కీర్తిస్తున్నాం. విడుదలైన నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి. ప్రతివారు నీ వాక్యమును గ్రహించే నీ ఆత్మ సహాయం వారికి ఇవ్వండి. మీరే మహిమ పొందండి. నీ ఆత్మ ద్వారా ప్రతి వారికి కూడా నీ సత్యాన్ని గ్రహింపులోకి తీసుకురండి. విన్నవారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.